దర్గా హటావో వెమ్లాడ బచావో. దక్షిణ కాశీ భారతదేశంలో రాజన్న భక్తులందరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాజన్న భక్తులన్న విన్నపం రాష్ట్ర ప్రభుత్వానికి ఏమనగా, ఏదైతే వెమ్లవాడ రాజన్న ఆలయంలో అన్ని మతస్థులైన దర్గా కావచ్చు, సమాధి కావచ్చు ఏదైతుందో దాన్ని వెంటనే తొలగించాలని దేశవ్యాప్తంగా ఉన్న రాజన్న భక్తులందరూ డిమాండ్ చేస్తున్న సందర్భంలో అనేక మంది దీని విషయంలో మాట్లాడే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, లేదా ప్రభుత్వ ఒక అసెంబ్లీలో వెమ్లవాడ అసెంబ్లీలో చెందినటువంటి ప్రభుత్వ విప్ శ్రీనివాస్ గారు, ఆదిశీరన్న గారు ఇంతవరకు కూడా స్పందించలేదు. మేము రాజన్న భక్తులుగానే సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, సూటిగా అడుగుతా ఉన్నా, రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా, అయితే వెమ్లవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ శ్రీరన్న కూడా అడుగుతా ఉన్నా. మీరు స్పష్టంగా చెప్పండి, వెమ్లవాడలో ఉన్నట్టు ఏదైతే అన్య మతస్థుల సమాధి ఏదైతే ఉందో, ఏదైతే దర్గా ఉందో, రాజన్నను అపవిత్రం చేసిన ఒక హజరత్ దర్గా సంబంధించిన సమాధి ఏదైతే ఉందో, రాజన్న ఆలయాన్ని, రాజన్న దేవుణ్ణి కించపరిచిన హజరత్ దర్గాను తీసివేయడానికి మీకు ఎలాంటి ఏమన్నా ఆటంకాలు ఉన్నాయని అడుగుతా ఉన్నాం. లేకుంటే ఒక దర్గాను కాపాడాలని చూస్తూ ఉన్నారా అని అడుగుతా ఉన్నాం. మీరు ఒక వెమ్లవాడ హిందూ దేవి దేవతలను అవమానపరిచిన ఏదైతే హజరత్ దర్గా సమాధికి మీరు మద్దతుగా ఉంటున్నారా, లేక ఒక హజరత్ దర్గా ఏదైతే హిందూ దేవి దేవతలను అవమానపరిచిన దర్గాను తీసివేయడానికి హిందూ బంధువులందరికీ మద్దతుగా ఉంటున్నారా, రాజన్న భక్తుల మద్దతుగా ఉంటున్నారా? ఈ రెండు విషయాలు మీరు స్పష్టంగా చెప్పాలని మేము అందరం మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు చూస్తూ ఉంటే హిందూ దేవి దేవతల ఏ ఆలయాలకు కూడా ఎక్కడ కూడా మేము సాంప్రదాయబద్ధంగా మేము అన్నీ కూడా దేవుళ్ళను మొక్కుతూ ఉంటాం. ఇక్కడ అనేక మేము పూజలు చేస్తూ ఉంటాం. మేము ఇక్కడ చేసిన తర్వాత అనేక పూజలు చేస్తూ ఉంటాం. అయితే వెమ్లవాడ దర్గాలో చూసుకుంటూ ఉంటే ఇక్కడ వెమ్లవాడ సంబంధించిన రాజన్న గుడి ఆలయంలో ఉన్న దర్గా ఏతుందో అదొక సమాధి. అంటే మేము రాజన్న మా హిందూ దేవతలను మేము మొక్కి ఆ సమాధి చుట్టూ మేము ఏ విధంగా తిరుగుతామని ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తూ ఉన్నాం. వెంటనే ఆ సమాధిని తీసివేయాలని రాజన్న భక్తులు, దేశవ్యాప్తంగా ఉన్న రాజన్న భక్తులు ఒక్కొక్కటి ఏకైక డిమాండ్, వెమ్లవాడ బచావో దర్గా హటావో, దర్గా హటావో వెమ్లవాడ బచావో అనే నినాదంతో ఈరోజు దేశవ్యాప్తంగా రాజన్న భక్తులందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు.